నువ్వేంట్రా? కాదు 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 రే తేజ, తేజ ఇట్రారా, ఇట్రా. ఏం జరుగుతుందిరా ఇక్కడ? వీడు యష్ కాదురా, వేరే ఎవరో. తను యష్ కాకపోవడం ఏంటి అత్తయ్య? సరిగ్గా చూడండి, తను మీ అబ్బాయే. మీ హెల్త్ బాగోలేదని తేజ ఫోన్ చేసి చెప్తే మిమ్మల్ని చూడటానికి వచ్చాం. అవునమ్మా, నీకేమైందోనని చాలా కంగారు పడ్డాను తెలుసా. అయ్యో రే, ఇలా రా, ఇలా రా, ఇలా రా. రే రే, నీకేమైనా మతిపోయిందా అసలు? ఎవరినో తీసుకొచ్చి యష్ అంటావేంట్రా? వాడి యషా? అది సింధునా? కాదురా. అవునమ్మా, వాళ్ళిద్దరే కదా. రే ఏంట్రా, ఈ వయసులోనే నీ కళ్ళకి ఏమైనా చత్వారం వచ్చిందా ఏంటి? సరిగ్గా చూడరా, చూడు. అమ్మా, నా కళ్ళు బాగానే పనిచేస్తున్నాయి. వాళ్ళు సింధు యష్లేనమ్మా. హే కాదురా, కాదు, ముమ్మాటికి వాళ్ళు సింధు యష్లు కాదురా. రే తేజ, అసలు ఇక్కడ ఏం జరుగుతుందిరా? ఏం జరుగుతుందిరా? ఎవరు మీరు? మీరు ముమ్మాటికి సింధు యష్లు కాదు. చెప్పండి అసలు ఎవరు మీరు? అమ్మా, ఏంటమ్మా నువ్వు టాబ్లెట్ వేసుకున్నావా? అసలు నీకు బాగానే ఉంది కదా? యశ్ సింధులు కొంపదీసి నీకు వేరే వాళ్ళ కనిపించట్లేదు కదా? యశ్ సింధులు కాక నాకు వేరే వాళ్ళుగా కనిపించడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావురా? నా కొడుకుని నేను పోల్చుకోలేనా? అమ్మా, మరి వచ్చింది యశ్ అయితే యశ్ కాదంటావేంటమ్మా? సింధు యశుల్ని పట్టుకొని ఎవరో వేరే వాళ్ళు అంటున్నావు ఏంటమ్మా ఇది? అయ్యో అత్తయ్య, నిన్నటి వరకు మారుతి గారు రాలేదని బాధపడ్డ మీరు తీరా ఇప్పుడు వచ్చిన తర్వాత ఇలా అనటం ఏం బాలేదత్తయ్య. మీరు ఎందుకు అసలు ఇలా చేస్తున్నారు? నాకు తెలిసే నువ్వే ఏదో మాయ చేస్తున్నావు. నన్ను మభ్య పెట్టాలని చూస్తున్నావు. నన్ను మభ్య పెట్టాలని చూస్తున్నావు. నువ్వే ఏదో చేసావు. నిన్ను చంపేస్తాను. ఏం చేసావు? ఏం చేసావు? అమ్మా, ఏంటమ్మా నువ్వు? నేనేనమ్మా నీ యష్ని. నేను నీ కళ్ళ ముందు ఉంటే మాయ అంటావేంటమ్మా? వదలరా. రే, అసలు ఎవరా నువ్వు? నా కన్న కొడుకుని నేనే గుర్తుపట్టలేనా? రే, వీడు నా పెద్ద కొడుకు తేజ, కరెక్టే కదా? కరెక్టేనమ్మా. కానీ నువ్వు నా చిన్న కొడుకు మాత్రం కాదు. ఇది సింధు అంతకన్నా కాదు. నేను ఎవరు ఏంటనేది ఖచ్చితంగా గుర్తుపట్టగలను. రే, మర్యాదగా మీ ఇద్దరు కలిసి బయటికి వెళ్ళండి. వెళ్ళండి. వీడు నా కొడుకు కాదు. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. అమ్మా, ఏంటమ్మా ఇది? ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు? కన్ను కొడుకుని పట్టుకొని అలా వెళ్ళిపోండి అంటావేంటమ్మా? వదిన, అమ్మకి నువ్వైనా చెప్పు. ఏంటత్తయ్య మీరు? మారుతి గారు మీకు చెప్పకుండా ఆ ఊరు వెళ్లారన్న కోపంతో ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదత్తయ్య. నువ్వు నోర్మయ్యవే, నోర్మయ్య. వాడి యశా? వాడి యశా? అవునత్తయ్య. ఇది సింధునా? అవునమ్మా. అత్తయ్య, మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి. అప్పుడు నేను సింధునని తను యష్ అని మీరే ఒప్పుకుంటారు. మాట్లాడకు. నా కొడుకు కానీ వీణ్ణి పట్టుకొని నా కొడుకని నేనెందుకు ఒప్పుకుంటానే? అసలా నా కొడుకుని నేను గుర్తుపట్టలేనా? నా కొడుకు కోడలి గొంతులేసుకొని మీరు నా ముందు మాట్లాడొచ్చు, కానీ మీరు నా కొడుకు యశ్, నా కోడలు సింధు మాత్రం ఖచ్చితంగా కాలేరు. మీరు నా కొడుకు కోడలు కాదు. రే తేజ, వీళ్ళని పంపించేరా, వీళ్ళని బయట పంపించేరా. అసలు ఏమైందమ్మా నీకు? నాకేదో అవడం
ఏంట్రా? నేను బాగానే ఉన్నాను, నాకేం కాలేదు. వాళ్ళని వెళ్ళిపోమని చెప్పు. వాళ్ళు నా కొడుకు కోడలు కాదు, వెళ్ళిపోమ్మను. వెళ్ళిపోమని చెప్పు, వెళ్ళిపోమని చెప్పు, వెళ్ళిపోమని చెప్పు, వెళ్ళిపోమని చెప్పు. నా కొడుకు కోడల్ని నేను గుర్తుపట్టలేనా? వెళ్ళిపోమని చెప్పు. నా కొడుకు యశ్ సింధు ఎలా ఉంటారో నాకు బాగా తెలుసు. వీళ్ళు వాళ్ళు కాదు. వాళ్ళని పంపించేయండి, 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 పంపించేయండి. సూపర్గా యాక్ట్ చేశారు. నేనేం చెప్పాను పొల్లు పోకుండా అదే చేశారు. మొత్తానికి మా అత్తయ్య దగ్గర జాగ్రత్తగా మేనేజ్ చేశారు. ఈ పూటకిలా గడిచింది. మళ్ళీ అవసరం ఉంటే ఖచ్చితంగా పిలుస్తాం. మీరనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు ఇస్తాం. ప్రస్తుతానికి ఇక మీరు వెళ్ళొచ్చు. మీ అవసరమైతే పిలుస్తాం. ఓకే మేడం. నువ్వు సూపర్ మధు. ఏమో అనుకున్నాను కానీ నీ ప్లాన్ మామూలుగా లేదు. అద్భుతంగా వర్కౌట్ అయింది. మరేమనుకుంటున్నావు? ఈ మధు అంటే మామూలుది కాదు. అనుకున్నది సాధించటం కోసం ఏమైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. ఇంకా ముందు ముందు నువ్వే చూస్తావు కదా తేజ. సూపర్ మధు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అద్భుతంగా వర్కౌట్ చేశావు. నీకెప్పుడు నా సపోర్ట్ ఉంటుంది. మధు, మన ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? తప్పకుండా అవుతుంది. నాకైతే ఫుల్ టెన్షన్గా ఉంది మధు. ఇప్పుడు యశ్ సింధు వస్తే ఏమవుతుందా అని. నువ్వేం టెన్షన్ పడకు తేజ. మనము ఏం చేయాల్సిన అవసరం లేదు. అంతా మీ అమ్మే చూసుకుంటుంది. ఏమో, నాకు లోపల భయంగానే ఉంది మధు. తమ్ముడు సింధు వచ్చాక అమ్మ రూమ్ నుంచి బయటకు వస్తే ఏంటి మన పరిస్థితి? వాళ్ళకి అమ్మ నిజాలన్నీ చెప్పేస్తుంది కదా. లేదు, నువ్వు అనుకున్నది ఏది జరగదు. ఎందుకంటే ఆల్రెడీ అత్తయ్య మైండ్ మన కంట్రోల్లోనే ఉంది. నువ్వు దాని గురించి ఆలోచించకు. అనయ్య, యష్ యష్ ఏంట్రా నువ్వు? మిమ్మల్ని ఇక్కడ రావద్దని మేము చెప్పాం కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు? అత్తయ్య గారి పరిస్థితి ఎలా ఉందో ఫోన్లో మీకు అంత వివరంగా చెప్పాను కదా. మీరు రావటమే తప్పు. పైగా సింధుని కూడా వెంట పెట్టుకుని వచ్చారు. చెప్పాను కదా వదినా,
అమ్మని నేను ఒప్పిస్తాను అని అమ్మ నా మాట కాదందు. నాకు ఆ నమ్మకం ఉంది. మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను. ఇంతకీ అమ్మ ఎక్కడుంది? అత్తయ్య రూమ్ లో ఉందనుకుంటా యష్, పద వెళ్దాం. రే, 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 యష్, నా మాట వినరా. వద్దురా, అమ్మ దగ్గర వెళ్ళొద్దురా. నేను చెప్పేది వినరా. అవును మరిది గారు, అత్తయ్య గారి కండిషన్ ఏమీ బాగోలేదు మరిది గారు. ప్లీజ్ అర్థం చేసుకోండి. అమ్మ కండిషన్ ఎలా ఉన్నా నేను మాట్లాడితే నార్మల్ అయిపోతుంది వదినా. అమ్మని నేనేం డిస్టర్బ్ చేయను, కూల్గా మాట్లాడి కన్విన్స్ చేస్తానంతే. రే, 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 యష్, ప్లీజ్ రా, ప్లీజ్ రా. మరిది గారు, ప్లీజ్ మరిది గారు, నేను చెప్పేది వినండి. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి అత్తయ్య గారిని పిలుచుకుని వస్తాను. ఏంటి యష్ ఇది? ఏం జరుగుతుంది ఇక్కడ? మనం మీ అమ్మని చూడ్డానికి వస్తే మీ వదిన అన్నయ్య ఎందుకు మనల్ని అత్తయ్య దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆపుతున్నారు? ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది, అందుకే వీళ్ళు మనకి తెలియకూడదనే ఆపుతున్నారని నా అనుమానం యష్. ఈ ఇంట్లో ఏమీ జరగటం లేదు సింధు, నీకు ప్రతిదీ అనుమానమే. దయచేసి నెగిటివ్గా చూడకు ప్లీజ్. ఏం జరగనప్పుడు నేను యష్ అత్తయ్యని కలుస్తాము అంటే మీరెందుకు అంత టెన్షన్ పడుతున్నారు? మేము మీకు ముందే చెప్పాం కదా మరిది గారు, మీరు సింధు దగ్గరికి వెళ్లారని తెలిసి అత్తయ్య మీ మీద చాలా కోపంగా ఉన్నారని. మీరు వెళ్ళిన దగ్గర నుంచి అత్తయ్య ఎవరితో మాట్లాడటం లేదు, అసలు ఆ రూమ్ నుంచి బయటికి రావడం లేదు. అవునరా. ఇప్పుడు మళ్ళీ మీరు వెళ్తే అత్తయ్య ఎలా రియాక్ట్ అవుతారో అన్న భయంతోనే నేను అత్తయ్యకి మెల్లిగా నచ్చ చెప్పి నేనే బయటికి తీసుకొస్తాను అని చెప్తున్నాను. అంతే తప్ప ఇంకా వేరే ఏ ఉద్దేశమూ లేదు. దయచేసి నెగటివ్గా అర్థం చేసుకోకండి ప్లీజ్. చూడు మధు, నువ్వు వెళ్ళి అత్తయ్యని పిలుచుకుని రావడానికి మేమేమి ఈ ఇంటికి వచ్చిన గెస్ట్లం కాదు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లే స్వేచ్ఛ నా భర్తకుంది, అర్థమైందా? రాయేష్, మరిది గారు, యష్, మరిది గారు, ప్లీజ్ ఆగు. ప్లీజ్ దయచేసి ఆగండి. ఎందుకు మీరు కూడా ఇలా బిహేవ్ చేస్తున్నారు? మీరు వెళ్ళినా సరే అత్తయ్య గారు మీతో మాట్లాడరు. ఎందుకు మాట్లాడదు? అమ్మ నాతో మాట్లాడకపోవడం ఏంటి? అసలు అమ్మ నాతో ఎందుకు మాట్లాడదో నేను చూస్తాను. నేను వెళ్ళి మాట్లాడి అమ్మని రూమ్లో నుంచి బయటికి ఖచ్చితంగా తీసుకొస్తాను. చూస్తూ ఉండండి. రే, మరిది యష్, గారు, యష్, ఆగురా. మరిది గారు, ప్లీజ్ మరిది గారు, తొందరపడకండి మరిది గారు, నా మాట వినండి. నేను చెప్తుంది మీకోసమే. పొరపాటున అత్తయ్య గారు మిమ్మల్ని ఏమైనా అంటే ఆ తర్వాత మీరు బాధపడాల్సి వస్తుంది. అది చూస్తే మేము తట్టుకోలేం మరిది గారు, అందుకే ఆపుతున్నాను తప్ప వేరే ఏ ఉద్దేశమూ లేదు. రే యష్, ఎంత చెప్పినా వినకుండా మూర్ఖంగా మాట్లాడతావేంట్రా? ప్లీజ్ ఇంకా ఆపుతారా మీరు? యష్ చూసుకుంటాడని చెప్తున్నాడు కదా, మధ్యలో మీరెందుకు అడ్డుపడుతున్నారు? తేజ, తప్పుకోండి. నువ్వు రా యష్. అన్నయ్య తప్పుకో. అయ్యో, రే మరిది యష్, గారు, యష్. అమ్మా, 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 అమ్మా. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. అమ్మా,
మీరు ఎంత పిలిచినా అత్తయ్య గారు బయటికి రారు మరిది గారు. అత్తయ్య గారు చాలా బాధపడుతున్నారు. దయచేసి వెళ్ళిపోండ్రా, అమ్మని బాధ పెట్టకండ్రా. అమ్మని కలవాలి, మాట్లాడాలి. అప్పటి వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదు. అమ్మా, నేను యష్నమ్మా. డోర్ తీయమ్మా. వీళ్ళని వెళ్ళిపోమని చెప్పాను కదా, ఇంకా వీళ్ళు వెళ్ళలేదా? నా మీద కోపం మీ అబ్బాయి మీద చూపించకండి. మీకు దండం పెడతాను. దయచేసి బయటికి రండి అత్తయ్య, ప్లీజ్. నాకు మళ్ళీ మీ మొహాలు చూపించొద్దు. దయచేసి వెళ్ళిపోండి, 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 వెళ్ళిపోండి. అమ్మా, నేను అబద్ధమే చెప్పి వెళ్ళాను, నిజమే. కానీ నన్ను క్షమించమ్మా. నిన్ను హర్ట్ చేయాలని అస్సలు అనుకోలేదు. నాన్నని పిల్లల్ని ఇక్కడికి తీసుకురావాలని వెళ్ళాను. కానీ సింధుని ఈ ఇంట్లో ఉండడానికి నువ్వు ఒప్పుకుంటేనే పిల్లల్ని నాన్నని ఇక్కడికి పంపిస్తానని భాగ్యం చెప్పింది. అందుకే నా మాట నువ్వు కాదనవనే నమ్మకంతో, నేను చెప్తే నువ్వు ఒప్పుకుంటావన్న భరోసాతోనే సింధుని నేను తీసుకొచ్చానమ్మా. దయచేసి డోర్ తీయమ్మా. అమ్మా, ప్లీజ్ అమ్మా. చంద్ర గురించి, పిల్లల గురించి చెప్పినంత మాత్రాన మిమ్మల్ని సింధు యష్లని ఒప్పుకుంటాననుకున్నారా? చచ్చినా ఒప్పుకోను. అసలు నా కొడుకు కొడలు ఎలా ఉంటారో నాకు తెలీదా? అమ్మా, అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, తలుపు తీయండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. అమ్మా, అమ్మా, నీ కొడుకు ఈ ఒక్కసారికి నేను చెప్పేది వినమ్మా. దయచేసి డోర్ తీయమ్మా, ప్లీజ్ అమ్మా. నేను డోర్ తీయను రా అసలా. నువ్వు నా కొడుకువే కాదురా. దాన్ని నా కోడలుగా ఒప్పుకునే ప్రసక్తే లేదు అసలా. మర్యాదగా మర్యాదగా బయటకు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ప్లీజ్ అత్తయ్య, ఒక్కసారి తలుపు తీయండి. మీ అబ్బాయి చెప్పేది వినండి. ఆ తర్వాత మీ నిర్ణయం ఎలా ఉన్నా నేనేం ఫీల్ అవ్వను. దయచేసి తలుపు తీయండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. ఏయ్, ఎవరే నీకు అత్తయ్యా? ఇంకొకసారి నన్ను అలా పిలిస్తే నీ నాలుక కోసి పారేస్తాను అసలు. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. అమ్మా, ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? సారీ చెప్పాను కదమ్మా. అయినా ఎందుకింత కఠినంగా ఉన్నావు? అమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. దయచేసి బయటికి రమ్మా, ప్లీజ్ అమ్మా. రే, అసలు నువ్వు నా కొడుకువే కాదు అని చెప్తుంటే నన్ను బయటికి రమ్మంటావేంట్రా? దయచేసి వెళ్ళిపోండి. వెళ్ళండి. నిజంగా నిజంగా నేను నీ కొడుకుని కాదమ్మా? నిజంగానే నువ్వు నా కొడుకువి కాదు. నా కొడుకు ఎలా ఉంటాడో నాకు తెలుసు. వాడి మనస్తత్వం ఏంటో కూడా తెలుసు. నువ్వు అసలు నా కొడుకువే కాదు. నాకు అసలు నీలాంటి కొడుకే లేడు. అమ్మా,
ప్లీజ్ అమ్మా, అలా మాట్లాడకమ్మా. నేను తట్టుకోలేనమ్మా, నేను తట్టుకోలేను. రే అమ్మా 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 రే ఎవరనికమ్మా ఎవరనికమ్మా హరనికమ్మా 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 బయటకు వెళ్ళిపోమని చెప్తున్నాను కదా, సిగ్గు లేకుండా ఇంకా ఇక్కడే ఎందుకున్నారా? అది కాదమ్మా నేను చెప్పేది. వెళ్ళిపోమని చెప్తున్నాను కదా, వెళ్ళిపోండి, వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి రా, వెళ్ళండి. అమ్మా అమ్మా అమ్మ వద్దమ్మా, ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా. అయ్యో అత్తయ్య, రే వెళ్ళండి రా, వెళ్ళండి. అమ్మా అమ్మా నేను చెప్పేది వినమ్మా. అమ్మా వెళ్ళిపోండి రా, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా, నేను చెప్పేది వినమ్మా. రేయ్ మీరు వెళ్ళకపోతే నీ ఇదే రూమ్ లో ఊరేసుకుని చేస్తాను 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 చేస్తాను. నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి జరగకూడనివన్నీ జరుగుతూనే ఉన్నాయి. నేను కాదు సింధు, నువ్వు నువ్వు నాటకమాడి అంత గొడవ చేసి మావయ్యని దూరం చేసావు కాబట్టే అత్తయ్యకి ఈ పరిస్థితి వచ్చింది. ఏయ్, అత్తయ్య పరిస్థితికి ఎవరు కారణమో ఇక్కడే తేలుస్తాను. నేనిప్పుడే అత్తయ్య దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడతాను. ఈ సింధు సింధు ఆగు. ఏయ్, నన్ను వెళ్ళొద్దు అని చెప్పడానికి నువ్వెవరితివే? జరుగు.